తల నుంచి వచ్చినటువంటి ధ్వని వినపడుతోందిట. ఒక్కసారంత ఎదురుగుండా కనబడ్డారు. వచ్చేస్తున్నారు మహానుభావుడని ఇలా దోషులకి నమస్కరించారు. సీతమ్మని చూశానంటాడో చూడలేదంటాడో వీళ్ళందరికీ టెన్షను. ముందు సీతమ్మ అన్నాడా, తర్వాత చూశాను అంటాడో చూడలేదు అంటాడో. అందుకని ముందు దృష్టమా చూడబడెను అన్నారు. తను చూశాడా, సీతమ్మ దర్శనం ఇచ్చిందా? చూడబడెను సీతమ్మ అని ఒక పెద్ద కేకేశారట. వేసి అక్కడి నుంచి గభాల దూకి ఒక సరోవరంలో మహేంద్రగిరి పర్వత శిఖరముల మీద దిగారు. దిగి అక్కడి నుంచి దిగి భూమండలం మీదకి వస్తున్నారు. గుహలో కూర్చోబెట్టుకుని అంగదాదులకి చెప్పారు. ఎలా వెళ్ళారో, ఎలా చూశారో, ఎలా దర్శనమైందో చెప్పి ఒక మాట చెప్పారు. తదగ్నిన కుర్యాత్తని. సీతమ్మ తల్లంటే రాశీభూతమైనటువంటి అగ్నిహోత్రం. అప్పుళ్ళు, అరుపులు, కేకలు వినబడ్డాయి. వచ్చేస్తున్నారు. ఇంకా పిల్లాడి అలా వచ్చేస్తున్నారు వానరులు. వచ్చేసి భూమి మీదకి దిగారు. నమస్కారం పెట్టేశారు. రాముడి దగ్గరికి వెళ్ళిపోయారు. ఇంతమంది చెప్పేశారు. అయ్యా ఎక్కడుందో తెలుసా? లంకలో ఉంది. శిశుపావృక్షం కింద అశోకవనంలో పెట్టాడు. అమ్మ చాలా బాధపడుతోంది. మనం తొందరగా వెళ్ళి తీసుకొచ్చేయాలన్నారు. రాముడు అన్నాడు, ఒరే సీతమ్మ నా యందు ఎట్లున్నది అన్నాడు. దీనికి జవాబు హనుమ చెప్పాలి. అందుకని వీళ్ళందరూ హనుమ దగ్గర విని వీళ్ళు చెప్పేశారు. అందుకని వీళ్ళందరూ పక్కకి తప్పుకుని, హనుమ ఈ ప్రశ్నకి జవాబు నువ్వే చెప్పాలా ఉంది, నువ్వు చెప్పన్నారు. అంటే ఆయన దగ్గరికి వచ్చారు. వచ్చి మహాప్రాజ్ఞుడు స్వామి హనుమంటే ఒక్కసారి నమస్కారం పెట్టి ఆ దక్షిణ దిక్కుకి నమస్కారం చేశారు. మొట్టమొదట అమ్మ ఏ దిక్కునుందో ఆ దిక్కుకి నమస్కారం చేశారు. నా చేత నమస్కరింపబడిన యోగ్యతలో అమ్మ ఉన్నది. అమ్మ తపస్సుని పాటిస్తోంది. నీయందు పరిపూర్ణమైనటువంటి ప్రేమతో ఉంది, పాతివ్రత్యంతో ఉంది అని సీతమ్మ తల్లి చెప్పినటువంటి ఆనవాళ్ళన్నీ చెప్పారు. చూడామణిని ఇచ్చారు. ఇచ్చిన తరువాత ఒక మాట చెప్పారు. కేవలం ఒక నెల మాత్రమే ప్రాణములోని నిలబెట్టుకుంటానంది. రామా తొందరగా మనం బయలుదేరి వెళ్లి రావణాసురుణ్ణి సంహరించి సీతమ్మని తీసుకురావాలని చెప్పారు. చెప్తే రామచంద్రమూర్తి అన్నారు, నెల్లాళ్ళు ప్రాణం సీతమ్మ నిలబెట్టుకుంటుందంటే చిరంజీవిగా బతికుంటుంది. కానీ సీతమ్మ జాడ తెలిసిన తరువాత నేను ఒక్కరోజు ఉండలేను ఇంకా సీతమ్మ గురించి అని ఏడ్చాడు. ఇది రాముని యొక్క సౌశీల్యం అంటే. ఏడ్చి ఆ ఎలా ఉంది చెప్పు, ఎలా ఉంది చెప్పని 1కి 10 మార్లు అడుగుతారు. అడిగితే ఆ సీతమ్మ యొక్క సౌశీల్యాన్ని, ఆవిడ యొక్క పాతివ్రత్యాన్ని అన్నిటినీ వివరించారు. నీకు సుగ్రీవుడికి కలిగినటువంటి స్నేహం చేత అమ్మ ఎంతో ప్రీతిని పొందిందని చెప్పారు. సుగ్రీవుణ్ణి కుశలం అడగమందని చెప్పారు. వానరుల్ని కుశలం అడగమందని చెప్పారు. తన వీరోచితమైనటువంటి గాథలు రామచంద్రమూర్తి దగ్గర చెప్పరు పెద్దల ముందు. మిగిలిన వానరులకే చెప్పారు. చెప్పిన తరువాత ఎంతో సంతోషించారు. అప్పుడు స్వామి